బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 8 పుస్తకం 80 వారసత్వ చట్టాలు అల్ ఫరాయిద్ సంఖ్య 716. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు గారి కథనం ప్రకారం నేను జబ్బుపడ్డాను. అందువల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అబూబకర్ రజియల్లాహు నన్ను చూడడానికి కాలినడకన వచ్చారు. వారు వచ్చినప్పుడు నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వజూ చేసుకొని ఆ నీటిని నాపై పోశారు. అప్పుడు నాకు స్పృహ వచ్చి, ఓ ప్రవక్త, నా ఆస్తి విషయంలో నేను ఏమి చేయాలి, దానిని ఎలా పంపిణీ చేయాలి అని అడిగాను. వారసత్వానికి సంబంధించిన దైవిక వాక్యాలు వెల్లడయ్యే వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇవ్వలేదు. హదీసు 717. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అనుమానం పట్ల జాగ్రత్త వహించండి, ఎందుకంటే అది అన్నిటికన్నా గౌరవమైన అబద్ధపు కథ. ఇతరుల తప్పులను వెతకకండి, గూఢచర్యం చేయకండి, ఒకరినొకరు ద్వేషించుకోకండి, మరియు ఒకరినొకరు విడిచిపెట్టకండి, మీ సంబంధాలను తెంచుకోకండి. ఓ అల్లాహ్ దాసులారా, సోదరులవ్వండి. హదీసు 718. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఫాతిమా మరియు అల్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమాలు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆస్తిలో తమ వాటాను కోరుతూ అబూబకర్ రజియల్లాహు అన్హు వద్దకు వచ్చారు. ఆ సమయంలో వారు ఫదక్లోని తమ భూమిని మరియు ఖైబర్లోని తమ వాటాను అడుగుతున్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో ఇలా అన్నారు: అల్లాహ్ ప్రవక్త ఇలా చెప్పగా నేను విన్నాను, మన ఆస్తి వారసత్వంగా సంక్రమించదు, మరియు మనం విడిచిపెట్టినదంతా అల్లాహకే చెందుతుంది. ఈ ఆస్తి నుండి దాన ధర్మాలు చేయాలి, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబం వారి జీవనోపాధిని తీసుకోవచ్చు. అబూబకర్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా ఈ ఆస్తి విషయంలో అల్లాహ్ ప్రవక్త తన జీవితకాలంలో అనుసరించిన పద్ధతిని నేను విడిచిపెట్టను. అందువల్ల ఫాతిమా రజియల్లాహు అన్హా అబూబకర్ను విడిచిపెట్టి తాను మరణించే వరకు అతనితో మాట్లాడలేదు. సంఖ్య 719. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: మా ప్రవక్తల ఆస్తి వారసత్వంగా సంక్రమించకూడదు, మరియు మేము విడిచిపెట్టినదంతా దాన ధర్మాలు చేయాలి. సంఖ్య 720. మాలిక్ బిన్ ఔస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ఉమర్ రజియల్లాహు అన్హు వద్దకు వెళ్ళి ప్రవేశించాను. అతని ద్వారపాలకుడైన ఇర్ఫా వచ్చి, ఉస్మాన్, అబ్దుర్రహ్మాన్, అజుబైర్ మరియు సాద్ రజియల్లాహు అన్హుంలో మిమ్మల్ని చూడటానికి మీ అనుమతి కోరుతున్నారు, నేను వారికి లోపలికి అనుమతించవచ్చా అని అడిగారు. ఉమర్ రజియల్లాహు అన్హు అవును అన్నారు. కాబట్టి అతను వారి లోపలికి అనుమతించారు. తర్వాత అతను మళ్ళీ వచ్చి, నేను అలీ మరియు అల్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమాలను లోపలికి అనుమతించవచ్చా అని అడిగారు. అతను అవును అన్నారు. అబ్బాస్ రజియల్లాహు అన్హు, ఓ అమీరుల్ మోమినీన్, నాకు మరియు ఈ వ్యక్తి అనగా అలీ రజియల్లాహు అన్హుకు మధ్య తీర్పు చెప్పండి అని అన్నారు. ఆకాశాలు మరియు భూమి రెండూ ఉన్న అల్లాహ్ సాక్షిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారని మీకు తెలుసా? మా ప్రవక్తల ఆస్తి వారసత్వంగా సంక్రమించదు, మరియు మేము మరణానంతరం విడిచిపెట్టినదంతా దానంగా ఖర్చు చేయాలి, మరియు దాని ద్వారా అల్లాహ్ ప్రవక్త తనను తానే ఉద్దేశించారు. ఆ సమూహం నిస్సందేహంగా ఆయన ఇలా అన్నారు అని అన్నారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు అలీ మరియు అబ్బాస్ రజియల్లాహు అన్హుమాల వైపు తిరిగి, ఓ అల్లాహ్ ప్రవక్త అలా అన్నారని మీ ఇద్దరికి తెలుసా అని అడిగారు. వారు నిస్సందేహంగా ఆయన అలా అన్నారు అని వదిలించారు. ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: కాబట్టి నేను మీతో ఈ విషయం గురించి మాట్లాడతాను. అల్లాహ్ తన ప్రవక్తకు ఈ పై అనగా ముస్లింల యుద్ధం చేయకుండానే గెలుచుకున్న సంపదలో కొంత భాగాన్ని అనుగ్రహించారు. దానిని ఆయన మరెవరికి ఇవ్వలేదు. అల్లాహ్ ఇలా అన్నారు, మరియు అల్లాహ్ తన ప్రవక్తకు ఇచ్చినది సూరా హష్రులో 6వ ఆయత్. కాబట్టి ఆస్తి కేవలం అల్లాహ్ ప్రవక్తకు మాత్రమే చెందింది. అయినప్పటికీ అల్లాహ్ సాక్షిగా ఆయన ఆస్తిని తన కోసం పోగు చేసుకోలేదు, లేదా దానిని మీకు ఇవ్వకుండా దాచిపెట్టలేదు, కానీ దాని నుండి వచ్చే వరకు ఆదాయాన్ని మీకు ఇచ్చి మీ అందరికీ పంచిపెట్టారు. చివరికి ప్రవక్త తన కుటుంబ వార్షిక పోషణ కోసం ఖర్చు చేసే ప్రస్తుత ఆస్తి మాత్రమే మిగిలిపోయింది. ఇంకా ఏది మిగిలితే దానిని అల్లాహ్ ఆస్తిని ఖర్చు చేసే చోటునే, అంటే దాన ధర్మాలు మొదలైన వాటిలో ఖర్చు చేసేవారు. అల్లాహ్ దూత తన జీవితాంతం దానిని అనుసరించారు. ఇప్పుడు అల్లాహ్ సాక్షిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇదంతా మీకు తెలుసా అని అడిగారు. వారు అవును అన్నారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు అలీ మరియు అబ్బాస్ రజియల్లాహు అన్హుమాలతో, అల్లాహ్ సాక్షిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇదంతా మీకు తెలుసా అని అడిగారు. వారిద్దరూ అవును అన్నారు. ఉమర్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: మరియు ప్రవక్త మరణించినప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు నేను అల్లాహ్ దూత వారసుని అని చెప్పి ఆ ఆస్తిని బాధ్యతగా స్వీకరించి అల్లాహ్ దూత నిర్వహించిన విధంగానే దానిని నిర్వహించారు. అప్పుడు నేను ఈ ఆస్తి బాధ్యతను 2 సంవత్సరాల పాటు స్వీకరించాను. ఆ కాలంలో అల్లాహ్ ప్రవక్త మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు చేసిన విధంగానే నేను దానిని నిర్వహించాను. ఆ తర్వాత మీరిద్దరూ అదే వాదనతో అదే విషయాన్ని ప్రస్తావిస్తూ నాతో మాట్లాడడానికి వచ్చారు. ఓ అబ్బాస్,
నీవు నీ మేనల్లుడి ఆస్తిలో నీ వాటా అడుగుతూ నా వద్దకు వచ్చావు. మరియు ఈ వ్యక్తి అలీ రజల్లాహు అన్హు ఆమె తండ్రి ఆస్తిలో ఆమె తన భార్య తండ్రి ఆస్తిలో వాటా అడుగుతూ నా వద్దకు వచ్చారు. నేను ఇలా అన్నాను, మీరిద్దరు కోరుకుంటే ఒక షరతు మీద నేను దానిని మీకు ఇస్తాను. అనగా మీరు ప్రవక్త మరియు అబూబకర్ రజల్లాహు అన్హు మార్గాన్ని అనుసరించాలి మరియు నేను దానిని నిర్వహించిన విధంగానే నిర్వహించాలి. ఇప్పుడు మీరిద్దరూ నా నుండి దీనికి భిన్నమైన తీర్పును కోరుతున్నారా? ఇదిగో, ఎవరి అనుమతిలో ఆకాశాలు మరియు భూమి ఉన్నాయో ఆ అల్లా సాక్షిగా అంతిమ గడియ వచ్చే వరకు నేను దీనికి భిన్నమైన తీర్పు ఇవ్వను. మీరు దానిని నిర్వహించలేకపోతే దానిని నాకు తిరిగి ఇచ్చేయండి. నేను మీ తరపున దానిని నిర్వహించడానికి నేను సరిపోతాను. సంఖ్య 721. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నా మరణానంతరం నా ఆస్తిలో 1 దినార్ కూడా నా వారసులకు పంచిపెట్టకూడదు. కానీ నా భార్యలు మరియు నా సేవకుల కోసం కేటాయించిన ఆస్తిని మినహాయించి నేను వదిలి వెళ్ళినదంతా దాన ధర్మాల కోసం ఖర్చు చేయాలి. సంఖ్య 722. ఉర్వా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా అన్నారు, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించినప్పుడు ఆయన భార్యలు తమ వారసత్వ ఆటా కోసం ఉస్మాన్ను అబూబకర్ రజియల్లాహు అన్హు వద్దకు పంపాలని సంకల్పించారు. అప్పుడు ఆయిషా రజియల్లాహు అన్హా వారితో ఇలా అన్నారు, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనలేదా, మా ఆస్తి వారసత్వంగా సంక్రమించదు మరియు మేము వదిలి వెళ్ళినదంతా దాన ధర్మాల కోసం ఖర్చు చేయాలి. సంఖ్య 723. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, విశ్వాసుల ప్రాణాల కన్నా నేనే వారికి ఎక్కువ సన్నిహితుడిని. కాబట్టి ఎవరైతే వారిలో ఎవరైనా అప్పులో ఉండి మరణిస్తే మరియు దానిని తీర్చడానికి ఏమీ వదిలిపెట్టకపోతే అప్పుడు మేము అతని తరపున అతని అప్పులను తీర్చాలి. మరియు విశ్వాసులలో ఎవరైనా కొంత ఆస్తిని వదిలిపెట్టి మరణిస్తే అప్పుడు ఆ ఆస్తి తన వారసులకు చెందుతుంది. సంఖ్య 724. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఫరాయిద్ ఖురాన్లో నిర్దేశించబడిన వారసత్వపు వాటాలు దానిని స్వీకరించడానికి అర్హులైన వారికి ఇవ్వండి. ఆ తర్వాత మిగిలినదంతా మరణించిన వ్యక్తి యొక్క అత్యంత సమీప పురుష బంధువుకు ఇవ్వాలి. సంఖ్య 725. సాద్ బిన్ అబీ వక్కాస్ గారి కథనం ప్రకారం నేను మరణం అంచుకు చేర్చే ఒక వ్యాధి బారిన పడ్డాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను పరామర్శించడానికి వచ్చారు. నేను ఇలా అన్నాను, ఓ అల్లా ప్రవక్త, నాకు చాలా ఆస్తి ఉంది మరియు నా ఏకైక కుమార్తె తప్ప నేరే వారసురాలు లేదు. నా ఆస్తిలో 3/2 దానంగా ఇవ్వాలా అని అడిగారు. ఆయన వద్దు అన్నారు. నేను సగం ఇస్తానా అని అడిగాను. ఆయన వద్దు అన్నారు. నేను 3/1 ఇస్తానా అని అడిగాను. ఆయన మీరు అలా చేయవచ్చు. ఎందుకంటే అయితే 3వ వంతు కూడా చాలా ఎక్కువే. ఎందుకంటే మీ సంతానాన్ని పేదలుగా ఇతరుల సహాయం కోసం ఎదురు చూసేలా వదిలివేయడం కంటే వారిని సంపన్నులుగా వదిలివేయడం మీకు మేలు. మరియు మీరు అల్లా కోసం ఏది ఖర్చు చేసినా దానికి మీకు ప్రతిఫలం లభిస్తుంది. మీ భార్య నోటిలో పెట్టే ఒక ముద్ద ఆహారాన్ని కూడా అని అన్నారు. నేను ఓ అల్లా ప్రవక్త, నేను వెనకబడిపోయి నా వలసను పూర్తి చేయకుండా విఫలమవుతానా అని అడిగాను. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒకవేళ మీరు నా తర్వాత వెనుకబడి ఉంటే మీరు అల్లా కోసం చేసే ఏ పుణ్యకార్యాలైనా మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి. బహుశా మీకు దీర్ఘాయువు లభించవచ్చు. దానివల్ల కొంతమంది ప్రజలు నీ వలన ప్రయోజనం పొందవచ్చు మరియు ఇతరులు మీ వలన నష్టపోవచ్చు. కానీ అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో మరణించిన సాద్ బిన్ కౌలా కోసం విచారించారు. సుఫియాన్ అనే ఒక ఉపవాక్యత సౌద్ బిన్ కౌలా బిన్ ఆమిర్ బిన్ లుఈ తెగకు చెందిన ఒక వ్యక్తి అని చెప్పారు. సంఖ్య 726. అల్ అస్వద్ బిన్ యజీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ముఆద్ బిన్ జబల్ యమన్లో మా వద్దకు గురువుగా మరియు పాలకుడుగా వచ్చారు. మేము యమన్ ప్రజలు ఒక కుమార్తెను మరియు ఒక సోదరుని విడిచిపెట్టి మరణించిన ఒక వ్యక్తి యొక్క ఆస్తి పంపిణీ గురించి అతన్ని అడిగాం. ముఆద్ రజియల్లాహు అన్హు ఆస్తిలో సగం కుమార్తెకు మరియు సగం సోదరుడికి ఇచ్చారు. ముఆద్ రజియల్లాహు అన్హు ఆస్తిలో సగం కుమార్తెకి మరియు సగం సోదరికి ఇచ్చారు. హదీస్ 727. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఫరాయిద్ ఖురాన్లో నిర్దేశించిన వాటాలో దానిని స్వీకరించడానికి అర్హులైన వారికి ఇవ్వండి మరియు మిగిలినంతా మరణించిన వ్యక్తి యొక్క అత్యంత సమీప పురుష బంధువునికి ఇవ్వాలి. సంఖ్య 728. హుజైల్ బిన్ షిరహ్బిల్ కథనం ప్రకారం ఒక కుమార్తె ఒక కుమార్తె మరియు ఒక సోదరి యొక్క వారసత్వం గురించి అబూ మూసాను అడిగారు. ఆయన ఇలా అన్నారు, కుమార్తె స్వగం మరియు సోదరి స్వగం తీసుకుంటుంది. మీరు ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు వద్దకు వెళ్తే అతను మీకు ఇదే చెప్తారు. ఇబ్నే మసూద్ని అడగా ఇబ్నే అబూ మూసా యొక్క తీర్పు గురించి అతనికి చెప్పబడింది. అప్పుడు ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, నేను అదే తీర్పుని ఇస్తే నేను దారి తప్పిపోతాను మరియు సన్మార్గంలో ఉన్నాను. ఈ విషయంలో నేను ఇచ్చే తీర్పు ప్రవక్త గారు ఇచ్చినట్లే ఉంటుంది.
అంటే సగం కుమార్తెకు మరియు 6వ వంతు కుమారుని కుమార్తెకు, అనగా 2 వాటాలు మొత్తం ఆస్తిలో 2 వంతులు అవుతాయి. మిగిలినది సోదరికి. ఆ తర్వాత మేము అబూ ముసా వద్దకు వచ్చి ఇబ్నె మసూద్ రజల్లాహు గారి తీర్పు గురించి అతనికి తెలియజేశాం. అప్పుడు అతను ఇలా అన్నారు, కాబట్టి ఈ పండితుడు మీ మధ్య ఉన్నంత వరకు నన్ను తీర్పుల కోసం అడగవద్దు. సంఖ్య 729. ఇబ్నె అబ్బాస్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఫరాయిద్ ఖురాన్లో నిర్దేశించిన వాటాలను దానిని స్వీకరించడానికి అర్హులైన వారికి ఇవ్వాలి. ఆపై మిగిలినదంతా మరణించిన వ్యక్తి యొక్క అత్యంత సమీప పురుష బంధుకు ఇవ్వాలి. సంఖ్య 730. ఇబ్నె అబ్బాస్ రజల్లాహు గారి కథనం. ఎవరి గురించి అయితే అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒకవేళ నేను ఈ జాతి నుండి ఒక ఖలీల్ని తీసుకోవాల్సి వస్తే నేను అబూబకర్ రజల్లాహు అన్హును తీసుకొని ఉండేవాడిని. కానీ ఇస్లామీయ సోదరత్వం శ్రేష్టమైనది లేదా మంచిది అని చెప్పబడింది. ఆ వ్యక్తి వారసత్వ విషయంలో తాతనే తండ్రిగా పరిణయించారు. సంఖ్య 731. ఇబ్నె అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. ఇస్లాం తొలి రోజుల్లో వారసత్వాన్ని సంతానానికి మరియు వీల్నామాను తల్లిదండ్రులకు ఇచ్చేవారు. అప్పుడు అల్లాహ్ ఆజ్ఞ నుండి తాను కోరిన దానిని రద్దు చేసి పురుషునికి 2 స్త్రీల వాటాలకు సమానమైనది ఇవ్వాలని, మరియు తల్లిదండ్రులకు వారిలో ప్రతి ఒక్కరి నుండి 6వ వంతు, మరియు భార్యకు మరణించిన వ్యక్తికి పిల్లలు ఉంటే 8వ వంతు, మరియు అతనికి పిల్లలు లేకపోతే 4వ వంతు, భర్తకు మరణించిన వ్యక్తికి పిల్లలు లేకపోతే సగం, మరియు ఆమెకు పిల్లలు ఉంటే 4వ వంతు ఇవ్వాలని శాసించారు. సంఖ్య 732. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబార్షన్ కేసుకు కిసాస్గా ఒక మగ లేదా ఆడబానిసను ఇవ్వాలని అల్లా ప్రవక్త తీర్పునిచ్చారు. బనీ లిహాన్ తెగకు చెందిన ఒక స్త్రీ పిండానికి రక్త పరిహారంగా శిక్ష విధించబడింది. కానీ ఆ శిక్ష విధించబడిన స్త్రీ మరణించింది. కాబట్టి ప్రవక్తలు ఆమె ఆస్తిని ఆమె సంతానం మరియు భర్తకు వారసత్వంగా ఇవ్వాలని మరియు ఆ శిక్షను ఆమె సోదరి చెల్లించాలని ఆదేశించారు. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబార్షన్ కేసుకు కిసాస్గా ఒక మొగ లేదా పిండానికి రక్త పరిహారంగా ఒక మొగ లేదా ఆడబానిసని ఇవ్వాలని ప్రవక్త గారు తీర్పిచ్చారు. బనీ లిహాన్ తెగకు చెందిన ఒక స్త్రీకి పిండానికి రక్త పరిహారంగా శిక్ష విధించబడింది. కానీ ఆ శిక్ష విధించబడిన స్త్రీ మరణించింది. కాబట్టి ప్రవక్తలు ఆమె ఆస్తిని ఆమె సంతానం మరియు భర్తకు వారసత్వంగా ఇవ్వాలని మరియు ఆ శిక్షను ఆమె సోదరి చెల్లించాలని ఆదేశించారు. సంఖ్య 733. అల్ అస్వద్ రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త జీవించి ఉన్న కాలంలో ముఆద్ బిన్ జబల్ రజల్లాహు అన్హు మా కోసం ఈ తీర్పిచ్చారు, వారసత్వంలో సగం కుమార్తెకు మరియు సగం సోదరికి ఇవ్వాలి. సులైమాన్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ముఆద్ రజల్లాహు అన్హు మా కోసం ఒక తీర్పిచ్చారు, కానీ అది అల్లా ప్రవక్త జీవించి ఉన్న కాలంలో అని ఆయన ప్రస్తావించలేదు. సంఖ్య 734. హుజైల్ రజల్లాహు అన్హు గారి కథనం. అబ్దుల్లా రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఈ విషయంలో నేను తీర్పు ఇచ్చే ప్రవక్త తీర్పు వలె ఉంటుంది. ప్రవక్త అనగా సగం కుమార్తెకు, 6వ వంతు కుమారుని కుమార్తెకు, మరియు మిగిలిన వారసత్వం సోదరికి చెందుతుంది. సంఖ్య 735. జాబిర్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చి వధూ చేసుకోవడానికి కొంత నీరు అడిగారు. ఆయన తన వధును ముగించుకున్న తర్వాత ఆ నీటిని నాపై చల్లారు. వెంటనే నాకు స్పృహ వచ్చింది. ఓ ప్రవక్త, నాకు సోదరీమణులు ఉన్నారు అని అన్నాను. ఆ తర్వాత వారసత్వ చట్టాలకు సంబంధించిన దైవ వాక్యాలు అవతరించాయి. సంఖ్య 736. అల్బరా రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్తకు అవతరించిన చివరి ఖురాన్ వాక్యం సూరతున్ నిసా యొక్క చివరి వాక్యం, అనగా వారు నిన్ను న్యాయపరమైన తీర్పు అడుగుతారు. చెప్పు, సంతానం లేదా వారసులుగా పూర్వీకులు లేని వారి గురించి అల్లా ఇలా ఆదేశిస్తున్నారు. సూరా నిసాలో 176 ఆయత్. సంఖ్య 737. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, విశ్వాసుల కంటే నేనే వారికి ఎక్కువ సన్నిహితుడును. కాబట్టి వారిలో ఎవరైనా కొంత వారసత్వాన్ని వదిలి మరణిస్తే అతని వారసత్వం అతని పూర్వీకులకు ఇవ్వబడుతుంది. మరియు ఎవరైనా అప్పు లేదా ఆధారపడిన వారిని లేదా నిరుపేద పిల్లలను వదిలి మరలిస్తే అప్పుడు నేనే వారికి ఆసరాగా ఉంటాను. హదీస్ 738. ఇబ్నె అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఫరాయిద్ ఖురాన్లో నిర్దేశించబడిన వారసత్వ చట్టాలు దానిని స్వీకరించడానికి అర్హులైన వారికి ఇవ్వండి,
మరియు మిగిలినది మరణించిన వ్యక్తి యొక్క అత్యంత సమీప పురుష బంధువునకు ఇవ్వాలి. సంఖ్య 739. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఈ పవిత్ర వాక్యానికి సంబంధించి మరియు ప్రతి ఒక్కరికి మేము వారసులను నియమించాము. వలసదారులు మదీనాకు వచ్చినప్పుడు వారి సొంత రక్త సంబంధీకులకు దౌల్ అర్హం బదులుగా అన్సార్ల వలసదారులకు వారసులుగా ఉండేవారు. అన్సార్లు వలసదారులకు వారసులుగా ఉండేవారు. మరియు దీనికి విరుద్ధంగా కూడా, మరియు దానికి కారణం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి మధ్య అంటే అన్సార్లు మరియు ముహాజీర్ల మధ్య నెలకొల్పిన సోదర బంధమే. కానీ మరియు ప్రతి ఒక్కరికి మేము వారసులను నియమించాము. సూరా నిసాలో 33 అనే దైవిక వాక్యం అవతరించినప్పుడు అది ఎవరికి నీ కుడి చేతులు వాగ్దానం చేశాయో వారికి కూడా అనే మరో ఆజ్ఞను రద్దు చేసింది. సంఖ్య 740. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారి కాలంలో ఒక వ్యక్తికి తన భార్యకు మధ్య లియాన్ వివాదం తలెత్తింది. ఆ వ్యక్తి ఆమె బిడ్డకు తాను తండ్రిని కాదని నిరాకరించారు. ప్రవక్త వారిని వేరు చేయాలని తీర్పు ఇచ్చారు. అప్పుడు ఆ బిడ్డ కేవలం భార్యకు మాత్రమే చెందినవాడిగా పరిగణించబడ్డారు. సంఖ్య 741. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఉత్బా బిన్ అబీ వకాస్ రజల్లాహు అన్హు తన సోదరుడైన సాద్ రజల్లాహు అన్హుతో జముఆలోని బానిస స్త్రీ కుమారుడు నా కుమారుడు, కాబట్టి నువ్వే అతనికి సంరక్షకుడిగా ఉండు అని అన్నారు. మక్కా విజయ సంవత్సరం వచ్చినప్పుడు సాద్ రజల్లాహు అన్హు ఆ బిడ్డను తీసుకొని ఇతను నా మేనలుడు మరియు నా సోదరుడు, నన్ను అతనికి సంరక్షకుడుగా ఉండమని చెప్పారు అని అన్నారు. అప్పుడు అబూ బిన్ జమ్హా లేచి, కానీ ఈ బిడ్డ నా సోదరుడు మరియు మా నాన్నగారి బానిస కుమార్తె కుమారుడు, ఎందుకంటే అతను ఆయన మంచం మీద జన్మించారు అని అన్నారు. కాబట్టి వారిద్దరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్ళారు. సాద్ రజల్లాహు అన్హు, ఓ ప్రవక్త, ఇతను నా సోదరుడి కుమారుడు మరియు ఇతనికి సంరక్షకుడిగా ఉండమని ఆయన నాకు చెప్పారు అని అన్నారు. అప్పుడు అబూ బిన్ జమా, కానీ ఇతను నా సోదరుడు మరియు మా నాన్నగారి బానిస కుమార్తె కుమారుడు, ఆయన మంచం మీద జన్మించారు అని అన్నారు. దానికి ప్రవక్త గారు, ఈ బిడ్డ నీకోసమే అన్నారు. ఓ అబూ బిన్ జమా, బాలుడు మంచం యజమానికి చెందినవాడు మరియు వ్యభిచారి రాళ్లను పొందుతారు. ఆ తర్వాత అతను తన భార్య సౌదా బింత్ జమాను ఆ బాలుడు ముందు కప్పుకోమని ఆదేశించారు. ఎందుకంటే అతను ఆ బాలుడు ఉత్బాను పోలి ఉండటాన్ని గమనించారు. అప్పటి నుండి ఆ బాలుడు చనిపోయే వరకు సౌదా రజల్లాహు అన్హును ఎప్పుడూ చూడలేదు. సంఖ్య 742. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, బాలుడు మంచం యజమానికి చెందినవాడు. సంఖ్య 743. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం, నేను బరీరాను ఒక బానిసను కొన్నాను. ప్రవక్త నాతో ఇలా అన్నారు, విముక్తి పొందిన వారికి వాల ఎలా ఉంటుందో అలాగే ఆమెను కొను. ఒకసారి ఆమెకు ఒక గొర్రెను దానంగా ఇచ్చారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, అది గొర్రె ఆమెకు దానంగా ఇచ్చిన కానుక మనకు కూడా కానుక. ప్రవక్త గారు ఇలా అన్నారు, గొర్రె ఆమెకు దానంగా వచ్చినది, మనకు అది కానుక. అల్ హకం రజల్లాహు అన్హు ఇలా అన్నారు, బరీరా భర్త స్వతంత్రుడు. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, నేను అతన్ని చూసినప్పుడు అతను బానిసగా ఉన్నాడు. సంఖ్య 744. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, వాళ్ళ బానిసత్వం నుండి విముక్తి పొందిన వారి కోసం. సంఖ్య 745. అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం, ముస్లింలు సాయిబా వలె బానిసలను విడిపించలేదు, కానీ ఇస్లాం పూర్వపు అజ్ఞాన కాలంలోని ప్రజలు అలా చేసేవారు. సంఖ్య 746. అల్ అస్వద్ రజల్లాహు అన్హు గారి కథనం, ఆయిషా రజల్లాహు అన్హా బరీరాను విడిపించడానికి కొన్నారు, కానీ ఆమె యజమానులు ఆమె మరణానంతరం ఆమె వాళ్ళ తమకే చెందాలని షరతు విధించారు. ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, ఓ ప్రవక్త, నేను బరీరాను విడిపించడానికి కొన్నాను, కానీ ఆమె యజమానులు ఆమె వాళ్ళ తమకే చెందాలని షరతు విధించారు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు, ఆమెను విడిపించు, ఎందుకంటే బానిసను విడిపించిన వారికే వాలా ఉంటారు, లేదా ఆమె వెల చెల్లించిన వారికే అని అన్నారు. ఆ తర్వాత ఆయిషా రజల్లాహు అన్హా ఆమెను కొని విడిపించారు. ఆ తర్వాత బరీరాకు ప్రవక్త ద్వారా తన భర్తతో ఉండటానికో లేదా అతన్ని విడిచిపెట్టడానికో ఎంపిక ఇవ్వబడింది. ఆమె అతను నాకు ఇంత డబ్బు ఇచ్చినా నేను అతనితో ఉండను అని చెప్పింది. అల్ అస్వద్ రజల్లాహు అన్హు ఇలా జోడించారు, ఆమె భర్త స్వతంత్రుడు. ఉపవాక్యత ఇలా జోడించారు, అల్ అస్వద్ యొక్క వాక్యాన్ని వివరించిన వాక్యాతల పరంపర అసంపూర్ణంగా ఉంది. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు యొక్క వాక్యం అనగా నేను అతన్ని చూసినప్పుడు అతను బానిసగా ఉన్నాడు అనేది మరింత ప్రామాణికమైనది. సంఖ్య 747. అలీ రజల్లాహు అన్హు గారు ఇలా వివరించారు, అల్లాహ్ గ్రంథం మరియు ఈ కాగితం తప్ప పఠించడానికి మాకు వేరే గ్రంథం లేదు.
అప్పుడు అలీ రజిల్లాహు ఆ కాగితాన్ని బయటకు తీశారు. మరియు ఇదిగో దానిలోని గాయాలకు ప్రతీకారం గురించి, జకాత్ లేదా రక్తధనంగా చెల్లించవలసిన ఒంటెవల వయస్సుల గురించి చట్టపరమైన తీర్పులు రాయబడి ఉన్నాయి. దానిలో ఇలా కూడా రాయబడింది: మదీనా ఆయిర్ పర్వతం నుండి తౌర్ పర్వతం వరకు ఉన్న ఒక పుణ్యక్షేత్రం కాబట్టి ఎవరైనా దానిలో మత భ్రష్టత్వాన్ని, మతంలో ఏదైనా కొత్తదాన్ని ప్రవేశపెట్టినా, దానిలో నేరం చేసినా లేదా అటువంటి నూతన ఆవిష్కర్తకు ఆశ్రయం ఇచ్చినా వారు అల్లాహ్ మరియు దేవదూతలు మరియు ప్రజలందరి శాపానికి గురవుతారు. మరియు పునరుత్థాన దినాన వారు తప్పనిసరి లేదా ఐచ్ఛిక పుణ్యకార్యాలు ఏవీ అంగీకరించబడవు. మరియు ఎవరైనా విముక్తి పొందిన బానిస తన నిజమైన యజమానుల అనుమతి లేకుండా వారిని కాకుండా వేరే వారిని తన యజమానులుగా చేసుకుంటే, అంటే స్నేహితులుగా మారితే, వారు అల్లాహ్, దేవదూతలు మరియు ప్రజలందరి శాపానికి గురవుతారు. మరియు పునరుత్థాన దినాన వారి తప్పనిసరి లేదా ఐచ్ఛిక పుణ్యకార్యాలు ఏవీ అంగీకరించబడవు. మరియు ఏ ముస్లిం అయినా మంజూరు చేసిన ఆశ్రయాన్ని ముస్లింలందరూ పొందాలి. అది వారిలో అత్యంత నిమ్న సామాజిక హోదా కలిగిన వ్యక్తి మంజూరు చేసినప్పటికీ. మరియు ఈ విషయంలో ఒక ముస్లింకు ద్రోహం చేసిన వాడు అల్లాహ్, దేవదూతలు మరియు ప్రజలందరి శాపానికి గురవుతారు. మరియు పునరుత్థాన దినాన అతని తప్పనిసరి లేదా ఐచ్ఛిక పుణ్యకార్యాలు ఏవీ అంగీకరించబడవు. సంఖ్య 748. ఇబ్ని ఉమర్ రజిల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బానిసల వాలాను అమ్మడాన్ని కానీ దానిని బహుమతిగా ఇవ్వడాన్ని కానీ నిషేధించారు. సంఖ్య 749. ఇబ్ని ఉమర్ రజిల్లాహు గారి కథనం ప్రకారం విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రజిల్లాహు అన్హా ఒక బానిస స్త్రీని విముక్తి కలిగించడం కోసం ఆమెను కొనాలని సంకల్పించారు. ఆ బానిస స్త్రీ యజమాని ఆమె వాలా మాకే ఉండాలనే షరతుపై మేము ఆమెను అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. ఆయిషా రజిల్లాహు అన్హా ఈ విషయాన్ని అల్లా ప్రవక్త దృష్టికి తీసుకురాగా ఆయన, ఈ షరతు ఆమెను కొనకుండా మిమ్మల్ని ఆపకూడదు. ఈ షరతు ఆమెను కొనకుండా మిమ్మల్ని ఆపకూడదు, ఎందుకంటే వాలా బానిసకు విముక్తి కలిగించిన వారికే చెందుతుంది అని అన్నారు. సంఖ్య 750. అల్ అస్వద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆయిషా రజిల్లాహు అన్హా ఇలా అన్నారు: నేను బరీరాను కొన్నాను మరియు ఆమె యజమానులు వాలా తమకే చెందాలని షరతు విధించారు. ఆయిషా రజిల్లాహు అన్హా ఆ విషయాన్ని ప్రవక్తతో ప్రస్తావించగా ఆయన ఇలా అన్నారు: ఆమెను విడిపించు, ఎందుకంటే బానిసను వినిపించడానికి వెల చెల్లించే వారికే వాలా లభిస్తుంది. ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: కాబట్టి నేను ఆమెను విడిపించాను. ఆ తర్వాత ప్రవక్త ఆమెను బరీరాను పిలిచి తమ భర్త వద్దకు తిరిగి వెళ్లాలా వద్దా అనే ఎంపికను ఇచ్చారు. ఆమె ఇలా చెప్పింది: అతను నాకు ఇంత డబ్బు ఇచ్చినా నేను అతనితో ఉన్నాను. కాబట్టి ఆమె తన ఇష్టాన్నే ఎంచుకుంది, అంటే తన భర్త వద్దకు తిరిగి వెళ్ళడానికి నిరాకరించింది. సంఖ్య 751. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు అన్హా పైన మనకు వచ్చింది ఇది చాలాసార్లు. ఓకే, అదే రిపీట్ అవుతుంది. 752. సంఖ్య 753. సంఖ్య 754. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: కొంతమంది ప్రజల సోదరి కుమారుడు వారిలో ఒకడు లేదా వారిలో ఒకడే. సంఖ్య 755. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: ముస్లింలో ఎవరైనా కొంత ఆస్తిని వదిలి మరణిస్తే ఆ ఆస్తి అతని వారసులకు చెందుతుంది. మరియు అతను అప్పు లేదా పోషణలో ఉన్న వారిని వదిలి వెళితే మేము వారిని చూసుకుంటాం. సంఖ్య 756. ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక ముస్లిం అవిశ్వాసికి వారసుడు కాలేరు, అలాగే ఒక అవిశ్వాసి ముస్లింకు వారసుడు కాలేరు. సంఖ్య 757. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు మరియు అబూ బిన్ జమా మధ్య ఒక బాలుడు విషయంలో వివాదం జరిగింది. సాద్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ అల్లా ప్రవక్త, ఇతను నా సోదరుడైన ఉద్బా బిన్ హబీ వక్కాస్ కుమారుడు. అతను తన కుమారుడు కాబట్టి ఇతని సంరక్షకుడుగా ఉండమని నన్ను ఆదేశించారు. దయచేసి ఇతను ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడో గమనించండి. అప్పుడు అబూ బిన్ జమా ఇలా అన్నారు: ఓ అల్లా ప్రవక్త, ఇతను నా సోదరుడు, మా నాన్నగారి బానిస కుమార్తె, ఆయన మంచం మీద జన్మించారు. అప్పుడు ప్రవక్త ఆ బాలను చూసి అతనికి మరియు ఉద్బాకు స్పష్టమైన పోలికలను గమనించి ఇలా అన్నారు: ఓ అబూ బిన్ జమా, ఆ బొమ్మ నీది, బాలుడు మంచం యజమానిది మరియు రాయి వ్యభిచారిది. ఓ సౌదా బిన్ జమా, ఆ బాలుడి ముందు నువ్వు కాపాడుకో. ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: అప్పటి నుండి ఆయన సౌదా రజియల్లాహు అన్హును ఎన్నడూ చూడలేదు. సంఖ్య 758.
సాద్ రజల్లాతలన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అనడం నేను విన్నాను. ఎవరైనా తన తండ్రి కాకుండా వేరొకరి కుమారుడని చెప్పుకుంటూ ఆ వ్యక్తి తన తండ్రి కాదని అతనికి తెలిస్తే అతనికి స్వర్గం నిషేధించబడుతుంది. నేను ఆ విషయాన్ని అబూబకర్ రజల్లాతలన్హుతో ప్రస్తావించగా ఆయన ఇలా అన్నారు, అది నా చెవులను వినపడింది మరియు అల్లా ప్రవక్త నుండి నా హృదయం దానిని కంఠస్థం చేసింది. సంఖ్య 759. ప్రవక్త గారు ఇలా అన్నారు, మీ తండ్రులను మీరు నిరాకరించకండి, అనగా మీ తండ్రులు కాని వారి కుమారులను చెప్పుకోకండి. మరియు ఎవరైతే తన తండ్రిని నిరాకరిస్తారో అతనిపై అవిశ్వాసం మోపబడుతుంది. సంఖ్య 760. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇద్దరు స్త్రీలు ఉండేవారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఒక తోడేలు వచ్చి వారిలో ఒక కుమారుడిని ఎత్తుకుపోయింది. ఆ స్త్రీ తన సహచరుతో, తోడేలు నీ కుమారుడిని ఎత్తుకుపోయింది అని చెప్పింది. దానికి రెండవ ఆమె, కానీ అది నీ కుమారుని ఎత్తుకుపోయింది అని చెప్పింది. కాబట్టి వారిద్దరూ దావుద్ అలైహిస్సలాం వద్దకు తీర్పును కోరారు. ఆయన ఆ బాలుడిని పెద్ద వయసున్న స్త్రీకి ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. అప్పుడు వారిద్దరూ దావుద్ అలైహిస్సలాం కుమారుడైన సులైమాన్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళి ఆయనకి ఈ విషయం తెలియజేశారు. సులైమాన్ అలైహిస్సలాం ఇలా అన్నారు, నాకు ఒక కత్తి ఇవ్వండి, నేను ఆ బాలుని 2 భాగాలుగా కోసి మీలో ప్రతి ఒక్కరికి సుఖం ఇస్తాను. ఆ యువతి అలా చేయవద్దు, అల్లా మిమ్మల్ని దీవించుగాక, అతను ఆమె బిడ్డ అని చెప్పింది. దాంతో అతను ఆ బిడ్డకును ఆ యువతికి ఇచ్చారు. అబూ హురైరా రలియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, అల్లా సాక్షిగా ఆ రోజు తప్ప సఖీన్ అనే పదానికి కత్తి అనే అర్థం నేను ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే మేము దాన్ని ముద్దియా అని పిలిచేవాళ్ళం. సంఖ్య 761. ఆయిషా రలియల్లాహు అన్హా గారి కథనం. ఒకసారి అల్లా ప్రవక్త చాలా సంతోషంగా ఆనందంతో మెరుస్తున్న ముఖంతో నా వద్దకు వచ్చి, ఓ ఆయిషా, ముజజ్జిద్ ఓ కాయిఫ్ ఇప్పుడే జైద్ బిన్ హారిసా మరియు ఉసామా బిన్ జైద్ వైపు చూసి, ఈ పాదాలు ఉసామా మరియు అతని తండ్రివి, ఒకదానికొకటి చెందినవి అన్న విషయం మీకు కనిపించడం లేదా? హదీసు 755 సంపుటి 4ను గమనించగలరు. సంఖ్య 762. ఆయిషా రలియల్లాహు అన్హా గారి కథనం. ఒకసారి ప్రవక్త గారు నా వద్దకు వచ్చారు. ఆయన చాలా సంతోషంగా ఉండి ఇలా అన్నారు, ఓ ఆయిషా, ముజజ్జిజ్ అల్ ముద్లిజీ వచ్చి ఒసామా మరియు జైద్లను వెల్వడ్దుప్పి, ఒసామా బిన్ మరియు జైద్ రలియల్లాహు అన్హుమాలను వెల్వడ్ దుప్పటి కప్పుకొని ఉండడం చూశారని మీకు తెలియదా? వారి తలలు కప్పబడి ఉండగా పాదాలు మాత్రం కప్పు లేకుండా ఉన్నాయి. ఆయన ఈ పాదాలు ఒకదానికొకటి చెందినవి అని అన్నారు.